తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది। ఈ రోజు మధ్యాహ్నం వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కొత్తగా ఎంపికైనటువంటి ముగ్గురు మంత్రులు। దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాకేష్, అదే విధంగా రాజ్ భవన్ నుంచి దగ్గర నుంచి శేఖర్ మనకి అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు। ఫస్ట్ మనం రాకేష్ దగ్గరికి వెళ్దాము। రాకేష్ చెప్పండి, ఫస్ట్ ముగ్గురు కొత్తగా ఎంపికైనట్లుగా తెలుస్తోంది। సో సీఎం వారికి ఫోన్ చేసి ఏం చెప్పారు, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాలకు రాజ్భవన్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రుల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు। కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఈ ముగ్గురు నేతలకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు। రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసీసీ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలి, సమర్థవంతంగా పనిచేయాలి, మీ సామాజిక వర్గాలకు బలం చేకూర్చేలా మీ పనితనం ఉండాలంటూ కూడా వారు చెప్పినట్టుగా సమాచారం। ఈ ముగ్గురు నేతలు కూడా తీవ్ర ఆనందోత్సవాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు। కేడర్ అంతా కూడా వారి నియోజకవర్గాల్లో ఉత్సవాలు చేస్తున్నారు। నిజానికి చాలా మంది ఆశావాహులు పోటీపడ్డప్పటికీ సామాజిక సమీకరణాలు, జిల్లా సమీకరణ నేపథ్యంలో ఈ సంబంధించి ముగ్గురు నేతల్ని ఫైనల్ చేశారు। ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం నుంచి బీసీ నేత, ముదిరాజు సామాజిక వర్గం నేత వాకిటి సిఆర్ పేరుకు సంబంధించి ఖరారు చేయడం జరిగింది। ఫైనల్ గా అధికారికంగా ప్రకటించారు। మొదటి నుంచి కూడా ఈ పేరు దాదాపుగా ఖరారైనట్టే అనుకున్నాము। ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తానని పరోక్షంగానే సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది। ఇక ఎస్సీ మాదిక సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా గత 2-3 నెలలుగా కూడా తమ సామాజిక వర్గంలో ఎవరికైనా ఒకరికి అవకాశం ఇవ్వాలంటూ కూడా అడ్డూరు లక్ష్మణ్ అలాగే కవంపల్లి సత్యనారాయణ నేతృత్వంలో 6 మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఇటు పీసీసీని ఇన్ఛార్జిను, సీఎంను, అటు ఏఐసీసీ నేతలను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు। వారి కోరిక మేరకు సామాజిక సమీకరణాలు కూడా పరిగణలోకి తీసుకుని అడ్డూరు లక్ష్మణ్ పేరును ఫైనల్ చేయడం జరిగింది। ఇక మాలా సామాజిక వర్గం నుంచి అలాగే ఆదిలాబాద్ జిల్లా కోటాలో వివేక్ పేరును ఫైనల్ చేశారు। వివేక్ గతంలో ఎంపీగా పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు। దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు ప్రస్తుత కేబినెట్ లో అవకాశం లేదు కాబట్టి ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇచ్చినట్టుగా సమాచారం। మొత్తంగా 6 ఖాళీలు ఉంటే అందులో 3 భర్తీ చేయబోతున్నారు ఈ రోజు మధ్యాహ్నం। మిగతా 3 లోకల్ బాడీ ఎన్నికల తర్వాత భర్తీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది। ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు నేతలకు సంబంధించిన ఇళ్లలో అయితే సంబరాలు కనిపిస్తూ ఉన్నాయి। కార్యకర్తలు, నేతలందరూ వచ్చి శుభాకాంక్షలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది। 11 గంటలకల్లా రాజ్భవన్ చేరుకోవాలంటూ కూడా సీఎం ఈ ముగ్గురు నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం। ప్రస్తుతం వివేక్ అలాగే అడ్లూరు లక్ష్మణ్ హైదరాబాద్ లో ఉన్నారు। వాకిటి శ్రీహరి మక్తల్ నుంచి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ బయలుదేరినట్టుగా సమాచారం। నిజానికి గవర్నర్ ప్రోగ్రాం ఈ రోజు 1:30 గంటల వరకు కూడా శిల్పకళా వేదికల ప్రోగ్రాం ఉంది, కానీ సీఎం రిక్వెస్ట్ మేరకు ఆ ప్రోగ్రాం షెడ్యూల్ మార్చుకున్నారు। 12 గంటల లోపే రాజ్భవన్ కు గవర్నర్ చేరుకోబోతున్నారు। 12 గంటల 19 నిమిషాలకు ముగ్గురు నేతల చేత గవర్నరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు। ఇప్పటికే రాష్ట్ర పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఈ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు। అలాగే ఎవరైతే ఆశించి భంగపడ్డారో వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, పార్టీలో తగిన ప్రాధాన్యత, ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఉంటున్నట్టు కూడా భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది। ఓకే రాకేష్, థ్యాంక్ యూ। మధ్యాహ్నం ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు। రాజ్భవన్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడి వరకు వచ్చాయి, డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు। శేఖర్, రాజ్భవన్ లో హడావిడి మొదలైంది। ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి అధికారులంతా కూడా రాజ్భవన్ కు చేరుకున్నారు, అట్లాగే పోలీస్ అధికారులు చేరుకున్నారు। రాజ్భవన్ లో గవర్నర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా రాజ్భవన్ చేరుకున్నారు। ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి। ఇక్కడికి షేమియాలు కావచ్చు, అట్లాగే టేబుల్స్ ఏవైతే ఉంటాయో ప్రమాణ స్వీకారం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దర్బార్ హాల్లో జరుగుతూ ఉన్నాయి। కేవలం అత్యంత కొద్ది మందితోటే 100 నుంచి 150 మంది సమక్షంలో ఏర్పాట్లు చేసేందుకు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు। ఇప్పటికే పోలీస్ అధికారులు, ప్రోటోకాల్ అధికారులు, అట్లాగే రాజ్భవన్ కు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో పాటు ఉన్నతాధికారులు అంతా కూడా రాజ్భవన్ కి చేరుకున్నారు। యాక్చువల్లీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ముందుగా అనుకున్నప్పటికీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు ప్రీపోన్ చేసినట్లుగా తెలుస్తోంది। 12:30 గంటల లోపే ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ముగించే ఆలోచన అధికారులు చేస్తూ ఉన్నారు। దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ సాధారణ పరిపాలనా శాఖ అధికారులు, జేడీ అధికారులు చేస్తూ ఉన్నారు। దానికి సంబంధించినటువంటి సిబ్బందిని అంతా కూడా రాజ్భవన్ కార్యాలయానికి తెప్పించారు। అట్లాగే ప్రోటోకాల్కు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆల్మోస్ట్ ఆల్ అధికారులు రాజ్భవన్కి చేరుకున్నారు। ఎవరెవరు రావాలి, ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి అన్నటువంటి అంశాలన్నిటి మీద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి। ముగ్గురు కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు। అడ్లూరి లక్ష్మణ్, వివేక్, అట్లాగే మక్తల్ ఎమ్మెల్యే వాకాటి
శ్రీహరి వీళ్ళు ముగ్గురు కూడా మధ్యాహ్నం 12:30 గంటల లోపల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్భవన్లో ప్రస్తుతం గవర్నర్ అందుబాటులో ఉన్నారు. శిల్పకళా వేదికలో ప్రోగ్రాం ఉన్నప్పటికీ దానికి వెళ్తారా లేదా అన్నటువంటి అంశం మీద ఇప్పటివరకు కొంత క్లారిటీ ఉండేది. కానీ ముఖ్యమంత్రి ఫోన్ చేసిన తర్వాత ఆ కార్యక్రమానికి వెళ్ళేటువంటి అవకాశాలు లేవని తెలుస్తూ ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిన తర్వాతనే ఆ కార్యక్రమానికి వెళ్ళేటువంటి అవకాశం లేదంటే వెళ్ళినా కూడా 12 గంటల లోపే మళ్ళీ రాజ్భవన్కి గవర్నర్ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. అధికారులంతా కూడా వస్తూ ఉన్నారు. మొత్తానికి ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు కూడా వస్తూ ఉన్నారు. ప్రోటోకాల్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో 12:30 గంటల లోపు ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోవాలి కాబట్టి 11 గంటల లోపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ జేడీ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా కొంత సిబ్బంది అయితే అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లోనే రానున్నారు కాబట్టి ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఎవరైతే ముగ్గురు మంత్రులు ఉన్నారో కాబోయేటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా 11 గంటల లోపే చేరుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వాళ్ళకి ఆదేశాలు ఉండడంతో వాళ్ళు కూడా మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే 16 నెలల తర్వాత క్యాబినెట్ విస్తరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో 3 బెర్తులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఆ 3 బెర్తుల్లో వాకాటి శ్రీహరి ఉన్నారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నారు, అట్లాగే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. ఈ ముగ్గురికి అవకాశం సామాజిక వర్గాల వారిగా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రభుత్వంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా అదేవిధంగా ఈ క్యాబినెట్ విస్తరణ తర్వాత శాఖల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయన్నటువంటి చర్చ కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి కొన్ని శాఖలను ఇప్పుడు కొత్తగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్లకు కేటాయించడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాఖల్లో కూడా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ శాఖల కేటాయింపు, శాఖల్లో మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అరుణ, శేఖర్, అయితే మరి నెక్స్ట్ మిగతా ముగ్గురు మంత్రుల సంగతి ఏంటి? మరి మిగతా 3 బెర్తుల్ని ఎప్పుడు పూరించే అవకాశం ఉంటుంది? మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సీఎంతో పాటు 18 మంది క్యాబినెట్లో ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీఎంతో పాటు 12 మంది క్యాబినెట్లో ఉన్నారు. అయితే ఇంకా 6గురికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం సామాజిక వర్గాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే టైట్ పోటీ వల్ల 3గురికి మాత్రమే అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేటువంటి జూలై నెలలో ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతుంది. అయితే ఎక్కడా కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో ఇబ్బంది కాకూడదనే ప్రస్తుతానికి 3 బెర్తులను సామాజిక వర్గాలను బేరీజ్ చేసుకొని భర్తీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొక 3ను భర్తీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పార్టీ నేతలకు, ముఖ్యమంత్రికి, అట్లాగే కీలకమైనటువంటి నేతలు, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏఐసిసి హామీ ఇచ్చినట్లుగా, సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి 3 బెర్తులు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. మరొక 3ని పంచాయతీ ఎన్నికల తర్వాత ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఇన్ని రోజులు ఆగింది. ఒక్కో మంత్రి పోస్టుకి చాలామంది పోటీదారులు ఉన్నారు. ముఖ్యంగా సామాజిక వర్గం నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి కావచ్చు, వెలమ్మ సామాజిక వర్గం నుంచి కూడా ఇప్పటికే క్యాబినెట్లో ఉన్నప్పటికీ కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి మళ్ళీ పోటీదారులు ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఇచ్చినా కూడా ఇంకొకరు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి చర్చ పార్టీ నుంచి వినిపించింది. అట్లాగే ఎమ్మెల్యేల నుంచి కావచ్చు, లోకల్ క్యాడర్ల నుంచి అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత మరిన్ని 3ని భర్తీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.